వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ భారతదేశానికి వచ్చారు. అందున ఆంధ్రప్రదేశ్ అమరావతికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో, ఐటీ మినిస్టర్ అలాగే మిగతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తోటి భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు వాటన్నిటి మీద కూడా, అలాగే ఆర్టీజీఎస్ సెంటర్కి కూడా ఆయన వెళ్ళి, అలాగే వ్యవసాయ క్షేత్రాలకు కూడా వెళ్ళి రైతులతో ముచ్చరించడం ఇవన్నీ కూడా చేశారు. బాగానే ఉంది. అయితే ఈ పర్యటన ఖరారైన తర్వాత అసలు బిల్ గేట్స్ని రానివ్వద్దు, రావడానికి వీలు లేదు, అమరావతికి ఆ బిల్ గేట్స్ అనేటువంటి వాడు రావద్దు అని చెప్పి మొదలుపెట్టారు. అసలు బిల్ గేట్స్కి ఆంధ్రప్రదేశ్కి ఏంటి సంబంధం అనేటువంటి విధంగా మాట్లాడుకుంటూ వచ్చేసారు. ఎందుకు అని అంటే, ప్రపంచవ్యాప్తంగా జెఫ్రీ ఎప్స్టైన్ కేసు అనేక మంది ప్రముఖుల పేర్లను చర్చలోకి తీసుకొచ్చింది కాబట్టి, అలాంటి క్రూరుణ్ణి, అలాంటి వాడిని ఆంధ్రప్రదేశ్కి, అందులో అమరావతికి తీసుకొస్తారా అని చెప్పి మేధావులు, అఫ్కోర్స్ మేధావులు కూడా గొంతు బాగానే చించుకున్నాయి. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం నిష్కర్షగా మాట్లాడుకోవాలి. సరే, జెఫ్రీ ఎప్స్టైన్ కేసు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖుల పేర్లను చర్చలోకి తీసుకొచ్చేసింది. కోర్టు పత్రాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, తర్వాత ఫ్లైట్ లాగ్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్లో ఉన్నాయి. ఈ పేర్లన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద పెద్ద కథనాలుగా అయిపోయాయి. ఎందుకంటే మొన్న మనం కూడా ఒకటి మాట్లాడుకున్నాం, నరేంద్ర మోడీ గారి పేరు కూడా వచ్చింది, అంటే సోనియా గాంధీ గారి పేరు కూడా దీంట్లో వచ్చేసింది అని చెప్పని ఇంకొకటి నడిచింది. అయితే ఇక్కడ ఒక ప్రాథమికమైనటువంటిది, చట్టపరమైనటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటంటే, కోర్టు పత్రంలో పేరు ప్రస్తావన ఉండడం అంటే ఆ వ్యక్తి నేరంలో భాగం అయ్యాడు అని కాదు. పరిచయం, మీటింగ్, సామాజిక సంబంధం ఇలాంటి కారణాల వల్ల పేర్లు కూడా రావచ్చు. ఒకవేళ లేదు పేరుంది కాబట్టి నేరస్తుడే అనుకుంటే మేబీ చాలామందికి ఇది నచ్చకపోవచ్చు, పేరు ఉంది కాబట్టి అని. న్యూయార్క్ FBI వాళ్ళ నేర అభియోగ పత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుంది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుంది, కేవీపీ రామచంద్రరావు పేరుంది, రైట్? మరి దాంట్లో వాళ్ళిద్దరూ నేరస్తులు అయిపోయారు, తీసుకెళ్ళి వేసేద్దామా? ఉండాలి. తర్వాత ఇక్కడ పరిచయం, మీటింగ్ అవ్వచ్చు, లేదంటే సామాజిక సంబంధం, ఇలాంటి కారణాల వల్ల అందులో పేరు వచ్చి ఉంటే ప్రజల్లో ఉండే అనుమానం వెంటనే వచ్చేస్తుంది. సహజంగా పేరుంది కాబట్టి వచ్చేసాడు కాబట్టి. ఈ తేడాను పట్టించుకోరు, అక్కడ పేరు ఎందుకు వచ్చింది అనే దాన్ని పట్టించుకోరు. ఎప్స్టైన్ అనేటువంటి దుర్మార్గుడు పక్కన ఉన్నారు కాబట్టి. సేమ్ టు సేమ్ రావణాసురుడు రాక్షసుడు, ఎంత మేధావైనప్పటికీ కూడా రావణాసురుడు రాక్షసుడిని చూసినట్టుగా పక్కన ఉన్నటువంటి విభీషణుని చాలామంది ముందు పట్టించుకోలేదు మంచివాడు అని. లంకలో రాక్షసులే కాదు, విభీషణులు లాంటి మంచివాళ్ళు కూడా ఉన్నారు అని పట్టించుకోలేదు కాబట్టి. సో ఈ సందర్భంగా ఎక్కువ చర్చలోకి వచ్చినటువంటి పేరు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బిల్ గేట్స్. ఆయన ఈ జెఫ్రీ ఎప్స్టైన్ అనేటువంటి వ్యక్తిని కొన్నిసార్లు కలిసినట్టు స్వయంగా అంగీకరించి ఆ నిర్ణయాన్ని తర్వాత నేను అది చేసి ఉండకూడదు, అది తప్పు అని కూడా బిల్ గేట్స్ చెప్పాడు. ఇప్పటి వరకు రికార్డులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది చూస్తే, బిల్ గేట్స్ మీద ఎలాంటి క్రిమినల్ ఛార్జ్ అనేది లేదు. ఎప్స్టైన్ నేరాల్లో బిల్ గేట్స్ ప్రమేయానికి నిరూపితమైనటువంటి ఆధారాలు కూడా లేవు. కానీ సోషల్ మీడియాలో కథనాలు ఎలా మారిపోతాయంటే, పరిచయం అయింది, అనుమానం వచ్చింది, ఇంకేముంది కుట్ర, ఇదే, దీని మీదే వండి వార్చేస్తున్నారు మొత్తం అంతా. మరి బిల్ గేట్స్ అనే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మరో ముఖ్యమైన కోణాన్ని కూడా మనం పరిశీలించాలి కదా. ఆయన స్థాపించినటువంటి మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నటువంటి టెక్నాలజీ దిగ్గజం. కోట్లాది మంది ప్రతిరోజు ఉపయోగించే సాఫ్ట్వేర్, క్లౌడ్ సేవలు, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఇది కేవలం ఒక సంస్థ మాత్రమేనా? కాదు, ఒక విస్తృతమైనటువంటి టెక్ ఎకోసిస్టమ్ మీద ప్రభావం చూపించినటువంటి వ్యవస్థ. మరి వ్యాపార ప్రపంచాన్ని దాటి బిల్ గేట్స్ మరో పెద్ద రంగంలో తనదైనటువంటి ముద్ర కూడా వేశాడు. అదే ఫిలాంథ్రఫీ, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్. వీటి ద్వారా ప్రపంచ ఆరోగ్యం, వ్యాక్సినేషన్, పరిశోధన, అంటువ్యాధుల నియంత్రణ, విద్య ఇలాంటి ఎన్నో రంగాలకి దాదాపు 50 బిలియన్లకి పైగా డొనేషన్లు అందించారు. పోలియో నిర్మూలన కార్యక్రమాలు, మలేరియా నివారణ ప్రాజెక్టులు, పేద దేశాల్లో హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్. అలాగే పాండమిక్స్ మీద ఇది కూడా అవుతోంది. ఏంటంటే, కరోనా రావడానికి, ఈ పాండమిక్ అనేది రావడానికి 2015 or 16లో టెడ్ టాక్స్లో బిల్ గేట్స్ చేసినటువంటి కామెంట్సే. 2019 ఈవెంట్ 201 దాంట్లో చేసినటువంటి కామెంట్సే, రెడీగా ఉండండి, ఇందులో దాదాపుగా 1 కోటి మందికి పైగా చనిపోవచ్చు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య.
ఈ హెచ్చరికలు కూడా ఇది పబ్లిక్ హెల్త్ దృష్టికోణంలో చూడాలి. ఎందుకు అనంటే ఎగ్జాంపుల్ ఇందాకనే మాట్లాడుకుంటూ డిస్కషన్లో ఇదే వస్తే సునామీ వస్తుంది అని నాస్ట్రడామస్ చెప్పాడు, బ్రహ్మంగారు చెప్పారు మనకి. వాళ్ళ ఇచ్చినటువంటి ఆ కాలజ్ఞానంలో లేదంటే ఫ్యూచర్ రైటింగ్స్లో దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా చెప్పారు కదా. మరి అప్పుడు సునామీ వస్తోంది అంటే బ్రహ్మంగారు కానీ నాస్ట్రడామస్ కానీ వాళ్ళిద్దరూ ఏమైనా కూర్చొని క్రియేట్ చేశారు ఆ సునామీని? కాదు కదా. సో ఇక్కడ పాండమిక్ గురించి బిల్ గేట్స్ మాట్లాడాడు అంటే అందులోనూ ఈ ఎప్స్టైన్ ఫైల్స్లో దానికి సంబంధించి వచ్చింది, లేదు టెడ్ టాక్స్లో మాట్లాడాడు. ఎందుకంటే వీడియోలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి ఆయన మాట్లాడినటువంటిది. అదొకసారి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఏం చేశారు, ఏం చెప్పారు అనేటువంటిది. ఆయనే క్రియేట్ చేశాడని చెప్పి ఏ విధంగా ఒక స్టాంప్ వేసేస్తారు? ఒక వ్యక్తి గురించినటువంటి విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో చాలా సహజమైనటువంటిది. ఆ అభిప్రాయాలతో విభేదించడం కూడా మనందరికీ సహజమే. కానీ ఈ కోవిడ్-19 లాంటి గ్లోబల్ సంఘటనల్ని వ్యక్తిగత కుట్రలతో అనుసంధానం చేయడం అనేది, ఆధారాలు లేకుండా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది అటు న్యాయపరంగా కానీ లాజిక్ పరంగా కానీ నిలబడవు. అనుమానం సాక్ష్యం కాదు, సోషల్ మీడియా కథనాలు మనం ఏదో మాట్లాడేస్తున్నాం అనేటువంటివన్నీ కూడా ఆధారాలు కాదు. వాస్తవాలకు ఇప్పుడు నిరూపిత ఆధారాలు అనేవి దీంట్లో అవసరం. జెఫ్రీ ఎప్స్టైన్తో కలిసి కోవిడ్కి ఈయన ఏమన్నా ఇచ్చాడా? ఎందుకంటే వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎంతమంది కష్టపడ్డారో కోవిడ్కి సంబంధించినటువంటి దాంట్లో, కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేయడానికి, అది కోవిషీల్డా, కోవాక్సినా, స్పుత్నికా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీటన్నిటిని తయారు చేయడానికి ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది సైంటిస్టులు కష్టపడ్డారో. అలాగే ఒక వైరస్ని పవన్ కృష్ణమూర్తి అనేటువంటి వాడు ఎక్కడికో వెళ్ళిపోయి ఇదిగో ఇది వైరస్ అంటగా తీసుకొచ్చి కలిపేసా, ఆ వైరస్ని తయారు చేయడానికి కూడా అంతే స్థాయిలో ఎక్విప్మెంట్ కావాలి, డాక్టర్లు, సైంటిస్టులు ఇంతమంది కావాలి. ఇంతమంది ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ఎవడో ఒక్కడ కూర్చొని చేస్తే అయిపోదు, అది అంత ఈజీ కాదు. మరి అలాంటి వ్యవస్థల్ని పెంచి పోషిస్తున్నారు. ఇది అంటే ప్రపంచ నిఘా వర్గాలన్నీ కూడా కళ్ళు మూసుకుని కూర్చున్నాయా? లేదే. చైనా వుహాన్ మార్కెట్ గురించి అందరికీ తెలిసినటువంటిదే, ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటిదే. వుహాన్ ల్యాబ్స్కి సంబంధించి చైనా ఖండిస్తుంది. ఏ దేశాలు ఖండించలేదు డిజాస్టర్స్ వచ్చినప్పుడు? మాది కాదు, మేము చేయలేదు అని. కానీ లూపోల్స్ అని కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా, దాన్ని ఎందుకని చెప్పి చేయలేకపోయారు. ప్రపంచం మొత్తం నష్టపోయింది. అదేదో బిల్ గేట్స్ మాత్రమే చేశాడు అనుకుంటే అసలు $50 బిలియన్ పైచిలకు ఈ డొనేషన్స్ ఎందుకు చేస్తాడు? ప్రపంచంలో హెల్త్ మీద, ఈ పోలియో వ్యాక్సినేషన్ మీద కావచ్చు, ఈ విద్య మీద కావచ్చు, ఎందుకని చెప్పి సోషల్ సర్వీస్ చేస్తాడు? అదేదో ఆ 50 బిలియన్లతోటి ఒక పెద్ద అణుబాంబు తయారు చేసి వారు బాబు ఇగో ఈ దేశం మీద పడండి, వీళ్ళందరి వల్ల ఇది అయిపోతుందని చెప్పి వేసేస్తే దరిద్రం వదిలిపోయేది కదా. ఇన్ని లక్షల కోట్ల ఈ టెక్నికల్ ఎంపైర్ మైక్రోసాఫ్ట్ని ఎందుకు ఇప్పటిదాకా రన్ చేస్తాడు? ఎంత చిన్న స్థాయి నుంచి ఎదిగి ఈరోజు ఇక్కడ దాకా వెళ్ళాడు. ఇది ఆలోచించాం. ఇంకేముంది, అమెరికన్ బిల్ గేట్స్ వెళ్ళడానికి విడాకులు ఇచ్చాడు, ఆయనకి ఏదో ఎఫ్ఐఆర్ ఉండింది, అందుకని చెప్పి అది అయిపోయింది. ఎప్స్టైన్తో కలిశాడు, అతనేమో మైనర్ని ఇలా చేసేట. పైగా ఇంకొక ఆయన బిల్ గేట్స్ అనేటువంటి వాడు ఊరికే ఉన్నాడు అనుకుంటున్నారా? భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది మైనర్లు మిస్సింగ్ అవుతున్నారు, ఎప్స్టైన్ ఫైల్స్లో వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నారా అంటూ ఇంకొక మహిళామణి మాట్లాడడం. అసలు అడుగు పెడితే ఏదో అయిపోతుంది అన్నట్టుగా. మానేయండి. అప్పుడు మైక్రోసాఫ్ట్లో పనిచేసేటువంటి వాళ్ళు, బిల్ గేట్స్ ఇలా చేసేవాళ్ళు మొత్తం మానేసండి, అయిపోతుంది. సో దేనికైనా సరే నిరూపిత ఆధారం పెట్టుకొని మాట్లాడాలి. ఇంటర్ప్రిటేషన్స్ అర్థం లేకుండా దాన్ని అర్థం చేసుకొని సగం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం అనేది కాదు. సో బిల్ గేట్స్ మీద ఇది తప్పకుండా విష ప్రచారమే, అందులో ఎటువంటి మొహమాటం లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.